హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో పాలక్ మసాలా రైస్ తయారు చేసి చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా చాలా బాగుంటుంది. పాలకూర అంటే ఇష్టపడిన వాళ్ళు తినని వాళ్ళు ఇలా చేసి పెట్టండి. ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. దీన్ని తయారు చేసుకునే విధానము, కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. వెల్లుల్లి ఒక గడ్డ, 1 ఇంచు అల్లము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, స్టార్ పువ్వు, లవంగాలు, చెక్క, 1/4 కప్పు కాజు, బటరు కావాలండి. నేను కాజు అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒక ఉల్లిపాయ, 4 టమోటాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 క్యారెట్, ఒక 12 వరకు పచ్చిమిరపకాయలు, 1 కప్పు గ్రీన్ పీస్ తీసుకున్నాను. అలాగే ఈ రైస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర. ఒక పెద్ద సైజు కట్ అయితే తీసుకొని ఒలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. క్వాంటిటీ అనేది ఒక 1/2 కేజీ పైన ఉండాలండి పాలకూర, అప్పుడే బాగుంటుంది. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు సోనా మసూరి అయితే తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాను. మనము కూరగాయలన్నీ కట్ చేసుకునే ముందు నానబెట్టుకోవాలి, అప్పుడు మనకి బిర్యానీ అనేది స్మూత్గా బాగా వస్తుంది. అందులో కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో పాలకూర వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను 2 సార్లు అయితే గ్రైండ్ చేశాను, ఒకేసారి అయితే నాకు సరిపోలేదు. ఇప్పుడు అందులోనే అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసేద్దాము. సపరేట్గా మళ్ళీ ఎందుకు గ్రైండ్ చేసుకునేది అందులోనే వేస్తే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి కదా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. మిగతాది కూడా నేను మిగిలిన పాలకూర కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్గా ఉండాలండి, ఎక్కడే కానీ ఆకులు కనిపించకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోండి. బటర్ వేసాను, ఇది కూడా మీకు నచ్చకంటే స్కిప్ చేసి ఆయిలే వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 12 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసి చెక్క, లవంగాలు, స్పైసెస్ వేసేసి అందులో కాజు కూడా వేసేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక 50% వేయించుకోవాలి. 50% వేయించుకున్న తర్వాత క్యారెట్ కూడా తరిగి ఈ విధంగా వేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ మిగతా 50% వేగేలోపు మన క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి. అవి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. వేసిన తర్వాత హై ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే దీన్ని మగ్గనించుకోవాలి. ఇది తేమ అనేది ఎక్కడ ఉండకూడదు, ఆయిల్ అంత పైకి అయితే రావాలి. 15 మినిట్స్ అన్నానని చెప్పేసి అలానే వదిలేయద్దండి. 2 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ 15 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాల్సి వస్తుంది. అందులోనే గ్రీన్ పీసు, టమోటా ముక్కలు చూపించిన 4 కట్ చేసేసి పుదీనా, కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేయండి. ఇప్పుడు ఇది కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఈ విధంగా అయితే వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసు నీళ్ళు అయితే వేసాను. 4 గ్లాసులు కూడా వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పాలక్, వెజిటబుల్స్ వేసాం కదా, అందులోనూ కొద్దిగా తేమ అనేది ఉంటుంది మసాలాల్లో. ఇంకోటి ఏమిటంటే కుక్కర్లో మనకి నీళ్ళు అనేది ఎక్కువ పట్టవు, అందుకనే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టుకునే రైస్ కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మీకు కారము అవన్నీ ఇప్పుడే కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ అవి సరిపోయేంతగా. సాల్ట్ అయితే కొద్దిగా తక్కువే వేసుకోండి, మనకి పాలకూర కొద్దిగా ఉప్పగానే ఉంటుంది, చప్పగా ఏముండదు. సాల్ట్ అనేది తక్కువే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత ప్రెజర్ అంతా వెళ్ళిపోయినాక ఈ మూత అయితే తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే బాగా పొడి పొడిలాడుతూ మంచి స్మెల్తో రెడీ అయిపోయింది పాలక్ మసాలా రైసు. ఎప్పుడైనా ఏదైనా కర్రీ లేనప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేము, తింటూ ఉంటే ఇంకా తినాలా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా వేడివేడిగా ఈ పాలక్ మసాలా రైస్ అయితే పెట్టేసుకొని
తింటే చాలా బాగుంటుందండి. ఇది పెరుగు చట్నీతో అయినా లేదా మసాలా కర్రీలతో ఏదైనా తీసుకోవచ్చు దీంతో కాంబినేషను. మేమైతే ఇలానే తినేసాము. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.